నరసింహ శతకము. భుజబలంబున పెద్ద పులుల జంపగవచ్చు, పాము కంఠము చేత పట్టవచ్చు, బ్రహ్మ రాక్షస కోటి పారత్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు, జిహ్వకిష్టముగాని చేదు మృంగగవచ్చు, పదును ఖడ్గము చేత నదుమవచ్చు, కష్టముందుచు ముండ్ల కంపలు చొరవచ్చు, దిట్టుబోతుల నోళ్ల గట్టవచ్చు, పుడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేడెంత చతురుడైన, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, బాహుబలంతో పులుల్ని వధించవచ్చు, పాము మెడను వాటం చూసి చేతితో పట్టుకోవచ్చు, కోట్లాది బ్రహ్మ రాక్షసులను తరిమికొట్టవచ్చు, మనుషులకు వచ్చే వ్యాధుల్ని పోగొట్టవచ్చు, నాలుక ఇష్టపడని చేదును మృంగవచ్చు, పదునైన కత్తిని చేతితో నొక్కి పట్టవచ్చు, శ్రమించి ముళ్ళకంపలో దూరవచ్చు, దూషించే ముష్కరుల నోళ్లు మూయవచ్చు. కానీ ఈ భూలోకములో దుష్టులకు జ్ఞానాన్ని బోధించి వారిని సజ్జనులుగా మార్చడం ఎంతటి వాడికైనా అసాధ్యం. ఎంత ప్రమాదకరమైన ప్రయాసతో కూడినదైనను, దుర్భేద్యమైన సాధ్యమైన ప్రయత్నిస్తే దేనినైనా సాధించవచ్చు. ఎంతటి వానికైనా దుర్జనుని మార్చడం అనేది ఒక్కటే అసాధ్యం. అసిధారావ్రతం వర్షం పడినా రాతిబండ జలాన్ని తనలోకి రానివ్వదు. సద్భావాలు తనలో ప్రవేశించడానికి దుష్టుడు సదా విముఖుడే. ఎంత బోధించినా బోధ పూర్తి కాగానే మళ్ళీ మొదటికి వచ్చి ఉంటాడు. ఎక్కడున్నావు గొంగళి అంటే వేసిన చోటేమున్నా వెంగళి అందట అని సామెత అని ఈ పద్య భావము. ధన్యవాదము.